అదొక చారిత్రాత్మక ఫ్యాక్టరీ. ఆసియాలోనే అతిపెద్ద కర్మాగారంగా గుర్తింపు పొందింది. ఒకప్పుడు ఆ ప్రాంత ప్రజలకు అదొక కల్పతరువు. అధికారుల పాపాలకు, పాలకుల శాపాలకు బలైన ఆ కర్మాగారంలో మళ్ళీ ఇంజన్ల మోత మోగనుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం పుణ్యమా అని ఇంతకాలం చేదును అనుభవించిన ఆ ఫ్యాక్టరీ ఇక నుండి తీపిని పంచనుందా? గ్రహణం పట్టిన పార్టీకి చీకటి నీడలు వీడనున్నాయా? లేఆఫ్లో మగ్గుతున్న ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు అడుగులు పడుతున్నాయా? నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీపై ఒలుకేసేద్దాం. ఒకప్పుడు ఆసియాలో అతిపెద్ద నిజాం షుగర్ ఫ్యాక్టరీలో 3 యూనిట్లు మూతపడ్డాయి. దీనిని నిజామాబాద్ జిల్లా బోధన్లో 1983లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు. 2002లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 51% వాటాలు డెక్కన్ పేపర్స్ లిమిటెడ్కు విక్రయించింది. దీంతో నిజాం దక్కన్ షుగర్ లిమిటెడ్గా మార్చారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ ఆ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో కొనసాగుతున్న పరిశ్రమను సహకార సంఘంగా కొనసాగించాలని 2015లో గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఫ్యాక్టరీ ఆర్థికంగా లాభదాయకంగా లేనందున ప్రభుత్వం దానిని నడపలేమని మాజీ సీఎం కేసీఆర్ గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు. దీంతో 2017లో ప్రైవేటు మేనేజ్మెంట్ లిక్విడేషన్ కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు ఆశ్రయించింది. ఇది 3 యూనిట్లను మూసివేయడానికి దారితీసింది. చాలా కాలం పాటు నిర్వహణ సమస్యలు ఎదుర్కొంటూ క్రమంగా ఉత్పత్తి తగ్గిపోయి 2015లో మూతపడింది. తిరిగి తెరిపించే విషయంలో కార్మికులు, రైతులు అనేక ఉద్యమాలు చేస్తూ వచ్చారు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్ పునరుద్ధరణకు యాక్షన్ ప్రారంభించింది. ఎన్నో ఏళ్లుగా మూతపడిన నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం చక్కెర పరిశ్రమను తెరిపించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కర్మాగారం తిరిగి తెరిపించేందుకు అవసరమైన సిఫార్సుల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులతో కమిటీ వేసింది. ఈ అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా సూచించింది. 2 నెలల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. అయితే 2015 డిసెంబర్ 22న అర్ధరాత్రి లే ఆఫ్ ప్రకటనతో కర్మాగారం మూతపడడంతో కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కార్మిక కుటుంబాలు అయోమయ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. నిజాం షుగర్ లేఆఫ్కు గత ప్రభుత్వం స్పందించకపోవడంతో అటు కార్మికులు, ఇటు రైతులు మండిపడ్డారు. అయితే లేఆఫ్కు 8 ఏళ్లు పూర్తి కావడంతో కర్మాగారం భవిష్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇక కార్మిక కుటుంబాలు దాదాపుగా దిక్కుతోచని పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. అర్ధరాత్రి లేఆఫ్ ప్రకటనతో కర్మాగారం మూతపడగా కార్మికులు రోడ్డున పడ్డారు. మరోవైపు చెరుకు రైతులు చెరుకు పంట సాగుకు దూరమయ్యారు. పంటను సాగు చేసిన కొద్దిమంది రైతులు చెరుకు పంటను కామారెడ్డి జిల్లాలోని ప్రైవేటు కర్మాగారాలకు లేదంటే మహారాష్ట్రలోని ప్రైవేటు కర్మాగారంకు తరలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి అక్రమంగా లేఆఫ్ చేసి ఈ యొక్క జాయింట్ వెంచర్ లో ఉన్న ప్రైవేట్ యాజమాన్యం పారిపోవడం జరిగింది. జాయింట్ వెంచర్ ఆ రోజు లేఆఫ్ చేసి నేటి వరకు 8 సంవత్సరాల వేతన బకాయిలు ఇవ్వకుండా కోట్ల చుట్టూ, ఇటు లేబర్ కోట్ల చుట్టూ, ఇప్పుడు స్టిల్ హైకోర్టులో కూడా నడుస్తుంది. కార్మికులు కోట్ల చుట్టూ తిరిగి వేల రూపాయలు అప్పులు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇకనైనా ఈ ప్రభుత్వం రాగానే ఇంప్లిమెంట్ చేస్తామని సాధ్యాసాధ్యాలపై ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీని అతి తొందరగా ఇంప్లిమెంట్ చేయాలా? ఎందుకంటే గతంలో 2007లో కూడా మీరు సభా కమిటీ వేశారు. ఇందులో అనేక అక్రమాలు జరిగాయని అప్పుడు కమిటీ తీర్పునిచ్చినా కూడా తొక్కిపెట్టడం జరిగింది. గత ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు జీవో నంబర్ 28 తీసుకొచ్చారు. అది కూడా గతి లేదు. దాన్ని కూడా కోఆపరేటివ్ సెక్టర్ లో నడిపిస్తామని ఒక జీవో తెచ్చారు కేసీఆర్ గారు. ఇప్పటికి కూడా దాని ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఈ ప్రభుత్వం అయినా గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ ముందు వాగ్దానం ఇచ్చారో దానికి అనుగుణంగా కమిటీని ఏర్పాటు చేయడం చాలా సంతోషనీయం, స్వాగతిస్తున్నాము. ఆ కమిటీని ఇంప్లిమెంట్ చేసి ఈ నిజాం షుగర్స్ ను ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయాలా. మీరు మళ్ళీ ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి నడిపించినట్టయితే ఇక్కడ ఉన్న రైతాంగానికి గాని, నిరుద్యోగులకు గాని, ఉన్న కార్మికులకు గాని మంచి భవిష్యత్తునిచ్చిన అవుతారు. కాబట్టి ఆర్థికంగా బోధన అభివృద్ధి చెందే క్రమం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి అతి తొందరలో రీఓపెన్ చేయాలని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే 100 రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిన గులాబీ ప్రభుత్వం పోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో చెరుకు రైతులు, కార్మికుల్లో ఆశలు చిగురించాయి. కొత్త సర్కారు అయినా తమను పట్టించుకుంటుందని గంపెడి ఆశతో ఉన్నాయి.
గత ఎన్నికల సమయంలో స్వయానా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చినా తమ గోడు వింటాడని కూడా అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. అయితే తమ బాధ రాహుల్ గాంధీ అర్థం చేసుకోవడం, రాష్ట్రంలో వారి ప్రభుత్వమే రావడంతో ఈసారి అయినా తమకు న్యాయం జరుగుతుందని, షుగర్ ఫ్యాక్టరీకి గత 8 ఏళ్లుగా పట్టిన గ్రహణం వీడిపోతుందని ఎంతో ఆశతో ఉన్నారు. అయితే వారి ఆశలకు ఊతమిచ్చేలా నిజాం షుగర్స్ కర్మాగారాన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెరిపిస్తామని నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తొలి అడుగు ముందుకు వేశారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే దిశగా పావులు కదిలాయి. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి బయట కూర్చున్నాం. పోయిన గవర్నమెంట్ మాకు రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితులు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చైర్ మీద కూర్చుని సీఎం అయిన తర్వాత ఏదో హామీ ఇచ్చారో దానికి ఒప్పుడు చేస్తారని నమ్మకం ఉంది. ఇప్పుడు మరి ఈ బోధన్కి బంగారం లాగా చేస్తారని మాకి వర్కర్లకి అందరికి గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్నది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేస్తారని. కానీ ఒకవేళ 16,000 ఎకరాల భూమి నాశనం చేసి పాడు చేసిన గవర్నమెంట్ కి ఇప్పుడు ఉన్నవారు నాజాయిజ్ కబ్జా చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి భూమి కూడా తీసుకోవాలని అనుకుంటున్నాం. మేము చాలా భూమి ఉంది నిజాం షుగర్ ఫ్యాక్టరీది. మేము మా వాళ్ళకి ఇంప్లిమెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కి, ఎమ్మెల్యే గారికి, ఇంకా చీఫ్ మినిస్టర్ గారికి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ చాలా మంచి పని చేస్తున్నారు మీరు. ఇక్కడ మా వాళ్ళకి, మా పిల్లలకి, మేము చేయకపోతే కూడా మా పిల్లలకి ఇంప్లిమెంట్ దొరుకుతుంది ఇక్కడ. ఇప్పుడు అందరు రైతులను కూడా సిద్ధంగా ఉన్నారు చెరుకు పెట్టడానికి. మేము మా ద్వారా నుంచి హ్యాపీగా ఉన్నాం. మీరు ఫ్యాక్టరీ తెరుస్తారని చేస్తున్నాము. బోధన్లోని ప్రధాన కర్మాగారంతో పాటు జగిత్యాల జిల్లా ముత్యంపేట, మెదక్ జిల్లా మెంబోజీపేటలోని అనుబంధ కర్మాగారాలు కూడా ఏళ్లుగా మూసి ఉన్నాయి. ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ఫోకస్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి మండలితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఫ్యాక్టరీని తెరిపించేందుకు సాధ్యాలపై ఐటీ శాఖ ఓ అధ్యయన కమిటీని వేశారు. 10 మంది సభ్యులు గల కమిటీకి చైర్మన్గా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సహా చైర్మన్గా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వ్యవహరించనున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ సిఫార్సుల కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులైన ఆర్థిక, పరిశ్రమలు, వ్యవసాయ, సహకార శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు నిజాం షుగర్స్ లిమిటెడ్ ఎండీలు కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీరు ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తయిన వివరాలు, రీఓపెన్ చేసేందుకు ఉన్న అవకాశాలన్నింటిపై అధ్యయనం చేస్తారు. నా పేరు ఉపేందర్, బోధన్ నిజాం షుగర్ కార్మికుడిని. నేను లే ఆఫ్ అయిన నాటికి 25 సంవత్సరాలు చేసి ఉన్నా. ఇంకా 8 సంవత్సరాలు నేను కోల్పోయినాం. ఇంకా మేము చేసేది ఉన్నది. కాబట్టి ఈ ఫ్యాక్టరీ రీఓపెన్ చేస్తే కనుక 5,000 మందికి ఉపాధి దొరుకుతుంది. ఇది ఒక అసాధ్యమే పనే కాదు. గవర్నమెంట్ తెలుసుకుంటే అసాధ్యమైన పనే కాదు. ఇందులో బోధను, మెట్పల్లి, మెదక్ 3 ఫ్యాక్టరీలు చాలా అభివృద్ధి చెందుతాయి. 1000 కోట్ల ఫ్యాక్టరీలు ఇవి. అతను గోకరాజ్ గంగరాజ్ జాయింట్ వెంచర్ 51% జాయింట్ వెంచర్ గోకరాజ్ గారు ఉన్నారు. 49% స్టేట్ గవర్నమెంట్ ఉంది. అతను వైదొలుగుతా అని చెప్తున్నాడు. మా అప్పులు కట్టేస్తే మేము వైదొలుగుతా అంటున్నాడు. కాబట్టి ఆ కమిటీ కూడా వాళ్ళని కూడా పిలిపించి, మమ్మల్ని కూడా పిలిపించి జాయింట్ క్లబ్ చేసి ఒక మీటింగ్ పెట్టి ఏర్పాటు చేస్తే ఇది సాధ్యమవుతుంది. కంపల్సరీ సాధ్యమైతేనే ఈ బోధనకు ఒక కళ. ఎందుకంటే బోధన షుగర్ ఫ్యాక్టరీ లేదు, బోధన లేదు. ఎందుకంటే బోధన షుగర్ ఫ్యాక్టరీలో డిస్టిలరీ ఉంది, పవర్ ప్లాంట్ ఉంది, ఆరు ప్లాంట్ ఉంది, బయోగ్రౌండ్ ఉంది. ఇంకా ముందు బేవరేజెస్ పెట్టుకోవచ్చు, బాటిలింగ్ పెట్టుకోవచ్చు, ఇంకా 1000 మందికి ఉపాధి కలిగించవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాధి కల్పించండి. ఉపాధి కల్పించి మాకు జీవనోపాధి ఇస్తే ఇంకా మీకు, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్లు కూడా ఉన్నాయి. మీరు మంచి చేస్తే మీకేం మద్దతు ఇస్తాం మేము. అందులో ఇంకేంటంటే మీరు మంచి చేసిన కాబట్టి మేము ఎప్పుడు మరవము. కాబట్టి మేము ఉండియాలు రేపోతాం. ఇది ఫ్యాక్ట్ ఉండాల్సిందే. ఎందుకంటే ఇంకా 1000 మందికి ఉపాధి కల్పించి అందరి జీవనోపాధి పరిస్థితి కల్పించాలని నేను గౌరవ మాన్యుని శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చేస్తున్నాను. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సిఫార్సుల కమిటీ తన కార్యాచరణ చేపట్టనుంది. పరిశ్రమలు గతంలో కొనసాగిన తీరుతెన్నులు మూతపడేందుకు దారితీసిన పరిస్థితులపై చర్చించనున్నారు. బ్యాంకుల మార్చిగేట్, యంత్ర పరికరాలు వినియోగ సామర్థ్యాల అంశాలు కీలకంగా చర్చించి నివేదికలు తయారు చేయనున్నారు. చక్కెర కర్మాగారాలు తిరిగి తెరిపించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయడం పట్ల రైతులు, కార్మికులు హర్షం వ్యక్తమవుతుంది. అదే జరిగితే పరిశ్రమలకు పూర్వవైభవం వస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కమిటీ చేసినందుకు థ్యాంక్స్ సార్. ఎందుకంటే ధన్యవాదాలు. అందులో మా శాసనసభ్యులు బోధన్ సుదర్శన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఆయనకు బోధన్లో షుగర్ ఫ్యాక్టరీ గురించి మొత్తం తెలుసు సార్. ఆయన మా విధి విధానాలు, మా కార్మికుల బతుకులు ఏంది, మేము ఏంది అనేది మొత్తం ఆయన తెలుసు. కాబట్టి ఆయన మంచి చేస్తాడు అని, ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుందని కూడా నమ్మకం అయితే మాకుంది. ముఖ్యంగా ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే మాకు గత 8 సంవత్సరాల నుంచి చావు బతుకుల మధ్య, అంటే ఎప్పుడు చచ్చిపోతామా అన్నట్టుండే. బతుకుడేది పక్క పెట్టిగా, ఎప్పుడు చచ్చిపోతామా, ఎప్పుడు బతుకుతామా కాదు, ఎప్పుడు చచ్చిపోతామా అనేది ఉండే. కానీ ఇప్పుడు బతుకుతున్నాం. ఎందుకు అని అంటే
అంటే ఈ 55 రోజులలో సీఎం రేవంత్ రెడ్డి గారు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎప్పుడైతే ఓపెన్ చేస్తాం మా హ్యాండ్ ఓవర్లో తీసుకుంటాము, దీన్ని విధి విధానాలను చూస్తున్నాం అనే ఒక కమిటీ వేసిండో చాలా ఆనందంగా ఉంది సార్. మేము ఇప్పుడు అంటే ఒక మళ్ళీ పునర్జన్మ లాగా మాకు ఒక ఆయుష్ సార్ పోసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ పోసింది ముఖ్యంగా చెప్పాలంటే. కాబట్టి విధి విధానాలు చూసి తొందరలో మాకు కమిటీ నివేదిక తీసుకొని తెప్పించి ఇక్కడ ఫ్యాక్టరీ రీఓపెన్ చేసి మాకు ఉపాధి కల్పించండి సార్. మాకు వయసు ఉంది, మేము చేసుకుని బతుకుతాం సార్. ఎవరు మేము డిపెండ్ ఉంటాం సార్, బిచ్చం ఎత్తుకునే అవసరం కూడా రాదు సార్. మాకు మమ్మల్ని కంపల్సరీ ఆదుకోవాలా సార్ అని కోరుకుంటాం.